దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, రిటర్నింగ్ టు గాడ్, దేవుని యొద్దకు తిరిగి రావడాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు మనము దేవుని యొద్దకు తిరిగి రావాలి అంటే, నేను దుష్టుడు పన్నినటువంటి పన్నాగములో, అపవాది అయినటువంటి సాతాను కుతంత్రాలకు లోనై పాపములో పడిపోయి మోసగించబడి దేవునికి దూరంగా వెళ్ళిపోయాం. మన శరీర క్రియలను బట్టి, మన లోకాశలను బట్టి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాం. మన జ్ఞానమును బట్టి, మన ఇష్టానుసారముగా మనకు నచ్చిన మార్గములో మనం దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయాం. మన హృదయంలో ఉన్నటువంటి గర్వమును బట్టి దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాం. అయితే దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్యున్నాడు. ఆయన ప్రేమామయుడు గనుకనే ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉండగలిగాం. అయితే ఆయన తన ప్రేమను మన ఎడల ప్రత్యక్షపరిచాడు. మన పాపములను క్షమించడానికి, మన దోషములను తీసివేయడానికి, మన తిరుగుబాటును తీసివేయడానికి, మన గర్వమును తొలగించడానికి, మనలను నీతి మార్గములో నడిపించడానికి ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని లోకరక్షకుడిగా పంపించాడు. అందుకే ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయము, మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము నేర్చుకొనుట జనలేక మానివేతురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిరీక్షణను అనుగ్రహిస్తున్నాడు. మరి మీరు తిరిగి రండి, యెరూషలేములో తిరిగి దేవుని సన్నిధి ప్రతిష్ఠించబడుతుంది. యెరూషలేములో యెహోవా మందిరము ప్రతిష్ఠించబడుతుంది. యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ఆ జనులు ప్రవాహము వచ్చినట్లు అక్కడికి వస్తారంటున్నాడు. దేవుడు స్థాపించబోయేటటువంటి మందిరము, దేవుని సన్నిధి, ఇదిగో యెరూషలేములో దేవుడు తిరిగి తన యొక్క సింహాసనాన్ని, తన మందిరాన్ని నెలకొల్పుతాను. తిరిగి జనులందరూ అక్కడికి ప్రవాహము వలె వస్తారు అని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క తిరుగుబాటు చేసినటువంటి ప్రజలను దేవుడు తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. వారికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. అంతేకాదు, ఇదిగో ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. హల్లెలూయా అని
ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు. అంత మటుకు మరి తమ ఇష్టానుసారముగా తమకు నచ్చిన మార్గములో వెళ్ళిపోయినటువంటి జనులందరూ మరి యెరూషలేములో నుంచి, దేవుని మందిరంలో నుంచి, దేవుని ధర్మశాస్త్రము సియోనులో నుంచి దేవుని ధర్మశాస్త్రము, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు, దేవుని మాటలు. అంతేకాదు ఆయనే మధ్యవర్తి, అనేక జనములకు న్యాయము తీర్చును, శాంతి సమాధానాలు, నీతి న్యాయములను స్థాపించేటటువంటి ఆయన ప్రేమ, ఆయన కృప కనబరిచే దినములను గురించి మరి దేవుడు తన ప్రజలను పిలుస్తున్నాడు. తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి దేవుని సన్నిధిలోనికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మరి ప్రియులరా, దేవుడు వాగ్దానం చేసిన మాదిరిగా ఆ ఇశ్రాయేలు ప్రజలకు మరి తన కృపా కనికరములను బట్టి వాగ్దానము చేసిన దేవుడు ఇదిగో తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించి ఆ యెరూషలేము పట్టణంలో గొల్గొతా కొండపైన, కలువరి శిలువ పైన, ఉన్నత స్థలములలో క్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా బలి అర్పణ చేశాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మన పాపములను క్షమించడానికి, మన తిరుగుబాటును మాన్పివేయడానికి, మన దోషములను క్షమించడానికి, మనకు రావలసినటువంటి మరణాన్ని కొట్టివేయడానికి దేవుడు మన కోసం తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఎందుకు? మనం ఆయన యొద్దకు తిరిగి రావాలని. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. హల్లెలూయా. ప్రేమ, దేవుని ప్రేమ మరి షరతులు లేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ మరి హద్దులు లేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ మరణము ఎడబాయనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. నిత్యమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. The God we serve is a God of love. It reminds us the mercies of God. The forgiveness of God reminds us the mercies of God. దేవుని కృపా వాత్సల్యమును మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఆయన మన పాపములను క్షమిస్తున్నాడు, మన తిరుగుబాటును క్షమించి ఎందుకు మనలను తిరిగి రమ్మని పిలుస్తున్నాడంటే ఆయన ప్రేమాస్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి. మనలను ప్రేమించాడు. మన పాపముల చేత, మన దోషముల చేత మనం దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు, దేవునిపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు, మన పాపపు స్వభావములు అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో జీవిస్తున్నప్పుడు సైతం దేవుడు మనలను ప్రేమించాడు. మనలను ప్రేమించడమే కాదు, మనలను తిరిగి రండని పిలుస్తున్నాడు. తన యొద్దకు రమ్మని, తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయనని యేసయ్య పిలుపునిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. మీరు ఎంతటి మరి ఘోర పాపులైనా సరే క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం మిమ్మల్ని శుద్ధులుగా చేస్తుంది. మీ పాపములను, మీ దోషములను, మీ తిరుగుబాటును క్షమిస్తూ ఉంది.
అయితే నీవు నేను ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని ఇంకా పాపంలోనే చీకటిలోనే ఇంకా దేవునికి దూరస్తులుగా ఉంటే మనం అబద్ధమాడుతూ ఉన్న వారమవుతాం, సత్యమును జరిగించుకున్న వారమవుతాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన మనలను ప్రేమించిన ప్రకారం నీవు నేను ఆయన వెలుగులో జీవించగలిగితే, ఆయన వెలుగులో నడిచిన ఎడల, మరి ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా మన సహోదరులను మనము ప్రేమించగలిగితే, ఒకని ఎడల ఒకరం ప్రేమ కలిగి జీవించగలిగితే, ఇదిగో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన వారమవుతాం. ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా! ఆ దేవుని ప్రేమను మన హృదయంలో నింపుతుంది. ఆ క్రీస్తు ప్రభుల వారి ప్రేమను మన కోసం నింపుతుంది. దేవుడు మనలను ప్రేమించి మరి తన ప్రియ కుమారుని మన కోసం పంపిస్తే, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమించి, హల్లెలూయా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా! నా సహోదరుడా, నా సహోదరి, మరి దేవుని యొద్దకు నీవు తిరిగి వస్తున్నావా? దేవుని ప్రేమ నీ హృదయంలో నింపుకొని మరి ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నావా? సహోదరుల ఎడల ప్రేమ కలిగి జీవిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నదే యేసయ్య మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఆజ్ఞలో నుంచి మరి నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేడే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమలో తిరిగి ప్రవేశిద్దాం. ఆయన ప్రేమను ఈ లోకంలో ప్రకటిద్దాం. ఆయన ప్రేమకు సాక్షులంగా ఈ లోకంలో జీవిద్దాం. తిరిగి దేవుని ప్రేమలోనికి వద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనివల్ల మా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మా పాపములను దోషములను మన్నించి మేము పరిశుద్ధులముగా పవిత్రులముగా నీ సన్నిధిలో కనబడటానికి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని మా కొరకు రక్షకుడిగా, ప్రభువుగా ఈ లోకానికి పంపించిన దేవా మీకే స్తోత్రాలయ్యా. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ రక్షణను బట్టి మీకేం చెల్లించగలమయ్యా. మరి మా పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి, మా హృదయ గర్వములను విడిచిపెట్టి, మా సొంత మార్గములను, మా సొంత ప్రణాళికలను వదిలి దేవా మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ప్రేమను ఈ లోకంలో ప్రకటించడానికి, ఈ లోకమున కనపరచడానికి మీ యొక్క బలమైన సాక్షులముగా మమ్మల్ని ముద్రించి వాడుకోమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మరొకసారి మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా తండ్రి బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా. మీ ప్రేమను బిడ్డలకు రుచి చూపించండి ప్రభా. మీ బిడ్డలను మీ ప్రేమ చేత తాకండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్నటువంటి మరి వ్యర్థమైన ప్రేమల వైపు మా బిడ్డలు పరిగెత్తకుండా, కలువరి శిలువలో మా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రేమను పొందుకోవడానికి దేవా మా బిడ్డలు, మా కుటుంబాలు నిలుబడే కృప దయచేయమని వేడుకుంటున్నాం. మన దేశ విదేశాలను మా ప్రియ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని
మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.